రేపు వచ్చే ఎన్నికలు బీజేపీ మధ్యలో బీబీపీ మధ్యలో. బీబీపీ ఏంది? బాయ్ బాయ్ కే పార్టీ. కానీ ఒక్క బీబీపీ లేవు మన రాష్ట్రంలో. 3 బీబీపీలు ఉన్నాయి. ఆ 3 బీబీపీలు కుంభక్కైంది. ఏవవి? ఒకటేమో బాయ్ బాయ్ కే పార్టీ, ఇంకోటేమో బాప్ బేటేకే పార్టీ, ఇంకోటి బేటా బేటీకే పార్టీ. ఒక బీజేపీ ఈ 3 బీబీపీ పార్టీలు కుంభక్కయి బీజేపీ తోటి కొట్లాడుతున్నాయి. మొట్టమొదటి బీబీపీ పార్టీ అంటే మజ్లిసే ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కు 49 ఉన్నాయి. మరి ఇంకో బాప్ బేటీకి పార్టీ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు 24 ఉన్నాయి. బేటా బేటీకే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి 14 ఉన్నాయి. వీళ్ళందరూ కుంభక్కైనరు. ఎవరితోటి కుంభక్కైనరు? మజ్లీస్ తోటి. ఆ మజ్లీస్ ఎవరు? ఎంఐఎం అంటే ఏంది? మజ్లీసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్. దాని అర్థం ఏంది? మజ్లీస్ అంటే ఒక బైఠక్, ఒక గ్యాదరింగ్, అసెంబ్లీ ఆఫ్ పీపుల్, ఒక గుంపు. ఇత్తెహాదుల్ అంటే యూనిటీ, ముస్లిమీన్ అంటే ముస్లింలు, అంటే ముస్లిమ్స్ ఐక్యత పార్టీ. ముస్లిమ్స్ ఐక్యత పార్టీకి వాళ్ళు సెక్యులరిజం అనే పదం వాడే హక్కుందా? వాళ్లకు అంబేద్కర్ ను వాడుకునే హక్కుందా? సరే, వాళ్ళు ప్రజలను మోసం చేస్తుండొచ్చు. కాంగ్రెస్ పార్టీకి హక్కుందా? ఏదైతే యాంటీ సెక్యులర్ ఫోర్స్ ముస్లిం యూనిటీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వగలుగుతుందా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ అని పదం వాడతారు. వాళ్ళకు హక్కుందా ఆ పదం వాడేది? ఎందుకు ఈ టీఆర్ఎస్ పిఆర్ఎస్ బాప్ బేటేకే పార్టీ ఎందుకు నిలబడతలేదు? ఎంఐఎం కు అసదుద్దీన్ కు లొంగిపోయి వాళ్ళకు మద్దతు ఇవ్వాలన్నా, ముస్లిం యూనిటీ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా, ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక మతం యూనిటీ కాదు, దేశ యూనిటీ కొరకే మాట్లాడిండు. అది నిజమైన సెక్యులర్ భావజాలం. కాంగ్రెస్ పార్టీ తెలుసు వాళ్ళు లేనిది వీళ్ళు బతకలేరు, అందుకే వాళ్ళకు లొంగిపోయినరు. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి పెడతలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఈ 2 బీబీపీ పార్టీలకు హక్కు లేదు. ఏంటంటే ఇది హైదరాబాద్ ప్రజలకు ప్రతినిధిగా ఉండే హక్కు లేదు. రేపు వాళ్ళు ఎలక్షన్స్ కూడా కొట్లాడొద్దు. మీరు ఎలక్షన్స్ కొట్లాడేది ఎందుకు? వాళ్ళకు మద్దతు ఇచ్చి ఇంకేదో పొలిటికల్ ఫేవర్ తీసుకోవాలని.